Yo, what's up, people? This is actually my first vlog. అంటే vlog అంటే మళ్ళీ బైకరు అలా అలా అని కాదు. బట్ యా, ఇన్ని రోజులు అలా ఖాళీగా ఉన్నాను. ఐ బీన్ అప్లయింగ్ ఫర్ మెనీ జాబ్స్ బట్ నెవర్ పుట్ మై ఫుల్ ఇంట్రెస్ట్ ఇన్ వాట్ ఐఎమ్ గుడ్ అట్. సో యా, అందుకే ప్యారల్గా ఇది కూడా చేద్దాం అని ఒక ఇంటెన్షన్తో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ అవుట్ అండ్ ఐల్ డూ మై బెస్ట్ అని అనుకుంటున్నా. ఈవెన్ ఇఫ్ ఐ గెట్ జాబ్ ఐల్ బి డూయింగ్ ఇట్ బికాస్ చెప్పలేం ఎవరి జాబ్ ఎలా పోతుందో ఏంటో అని తెలియట్లేదు. యా, లెట్స్ కీప్ ఇట్ అసైడ్. కంటెంట్ గురించి అనే థాట్ వస్తే నేను ఎక్కువ మాట్లాడేది బైక్స్, కార్స్ అండ్ ప్లేసెస్, రియలీ గుడ్ ప్లేసెస్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. అండ్ అందరిలా ట్రావెలింగ్ బ్లాగ్ చేస్తున్నాం అట్లా కాకుండా లెట్స్ షో the beauty of nature in a good way, in a better way, because people who know me, they know that నేను వీడియోస్ బాగా తీస్తానని అండ్ ఫొటోస్ కూడా. సో అందుకే ఐ జస్ట్ వాంట్ గివ్ ఇట్ అ ట్రై, హౌ డస్ దిస్ గో అని. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం నుంచి ఇంట్లో ఉండి ఉండి అప్లై చేసి అసలు I'm getting totally disturbed. Yeah. So, అందుకే I just wanted to do this. అంటే do this ఇంకా. ఏముంది, this is like self-employment. I keep recording, I just do it how I want to and I just put it in the YouTube. Yeah, end of the day money కోసమే. అబ్బో సారీ, వెళ్ళిపోతున్నా గుంటల్లో ఉండడం చూడడం. యా, బండి అండ్ కార్స్, మేబీ సంథింగ్ ఎల్స్ ఆల్సో, ఐ డోంట్ నో ఫ్యూచర్లో. ప్రజెంట్ అయితే ఇది నా బండి. దిస్ ఈజ్ మై బైక్. దిస్ ఈజ్ హోండా యూనికార్న్. ఇట్స్ బీన్ 1.5 year నేను వాడ్డం. అండ్ రివ్యూ లాగా కూడా కాదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ మధ్యకాలంలో బండి కొనాలి అంటే దే ఆర్ రిఫరింగ్ వీడియోస్. ఇక్కడ పడుకొని ఉంటారా బాబు మీరు, టికెట్ రేట్ మళ్ళా సీదా అవుతాడు. యా, సో I would love to talk about this bike. And it's actually చాలా స్పెషల్ బైక్. యూనికార్న్ ఇస్ లైక్ చాలా మందికి ఫేవరెట్. అంటే ఇది నేను కొన్నాను కూడా ఒక పర్పస్ వల్లే కొన్నాను. నా ట్రూ ఇంట్రెస్ట్ అయితే దీని మీద కాకుండే కొన్నాను. 1.5 year నుంచి వాడుతున్నాను అండ్ ఐమ్ స్టిల్ కంటిన్యూయింగ్. మేబీ if everything goes well I'll get a good bike, ఎందుకంటే this is not my type, to be frank, because I have a method of driving. అది ఈ బండి బేర్ చేయలేకపోతుంది. ఫస్ట్ థింగ్, షీ ఈజ్ అన్ఏబుల్ టు టేక్ దాట్ వే ఆఫ్ డ్రైవింగ్, బికాజ్ ఇంట్లో దిస్ ఈజ్ లైక్ డిజైన్ ఫర్ ఫ్యామిలీ టైప్. అంటే నాకే ఉంది మంచి జోష్లో పెట్టాలనిపిస్తుంది. ఇప్పుడంటే ఇప్పుడు యూసీ ఐఎమ్ జస్ట్ మెయింటైనింగ్ 30 with 3000 RPM. That's good for this bike actually. But when it comes to plain empty roads or నా మూడ్ లుక్ అరే బండి కొట్టాలరా అంటే she will do it but she can't take it. She runs on a pressure.
సో guy 35 ఏజ్ డైలీ బేసిస్ ఆఫీస్కి వాటికి వీటికి ఈజ్ రియలీ గుడ్. ఐఎమ్ టెలింగ్ యూ ఈజ్ రియలీ గుడ్ మైలేజ్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా. అండ్ దిస్ బైక్ డజంట్ ఈవెన్ గివ్ యూ ఎనీ వైబ్రేషన్. చెప్తున్నాను కదా, ఇట్స్ ఫెంటాస్టిక్. ఇంత క్రేజీ అంటే అంత క్రేజీ బండి. నేను యాక్చువల్లీ ఫుల్ అండ్ వీడియో చేస్తా దీని నుంచి, దీని మైలేజ్, దీని ఫ్లాస్. అండ్ ఈ కెమెరా గురించి కూడా, ఎందుకంటే చాలా మంది ఈ మధ్య బ్లాగ్ చేద్దామని కాదు కానీ దే వాంట్ రికార్డ్ హిమ్సెల్ఫ్. సో అసలు ఈ కెమెరాలో ఏంటో కూడా జస్ట్ అక్కడ నేను ఇప్పుడు వాడుతున్నాను. like I don't want to read a user manual. I just want to give a real time experience. And I did some trials. చాలానే ట్రయల్స్ చేసిన ఈ కెమెరా మీద. ఆ మైక్ సెట్ అవుతలేదు, మెమరీ కార్డు, ఈ హెల్మెట్ మౌంట్, అంతా బ్లా బ్లా షిట్. విల్ సీ, విల్ జస్ట్ ట్రావెలింగ్. ఐ జస్ట్ టెల్ యూ what is what అని, బికాజ్ నేను కూడా నేర్చుకుంటున్నాను. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు డూ దిస్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్, కానీ అదే ఇక మనం చేయలేకపోయాము డ్యూ టు మల్టిపుల్ రీజన్స్. ఫైనలీ I am doing it and I want to do it. I will do it because I see there is a lot of YouTubers coming day by day without any knowledge. ఏదో కెమెరా కొనేసుకుంటున్నారు, పెట్టేసుకుంటున్నారు, చెప్పులు వెళ్ళిపోతున్నారు. దే ఆర్ అర్నింగ్, దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ పార్ట్ అంతే. ఈ ట్రాఫిక్ చూసి మీకు అర్థమే ఉన్నాను నేను ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నాను. కుకట్పల్లి రోడ్. సో దిస్ లైక్ అన్నెసరీ ట్రాఫిక్ క్రియేటెడ్ బై దిస్ ప్రైవేట్ బస్సెస్. ఇదంతా ఈ పికప్ టైం వీళ్ళకి. ఊరికే అలా ఈ లాక్ చేద్దామని చెప్పి ఐ కేమ్ అవుట్. This is like third or fourth recording I've been trying it. ఆ మెమరీ కార్డు ఒకటి కొన్నా, అది సపోర్ట్ చేస్తాను అంటే అది 1080 లాగ్ అవుతుంది. దీంట్లో ఏమో మంచి 4K క్వాలిటీ ఉంది, 4K క్వాలిటీ రికార్డ్ అవుతలేదు, లాగ్ అవుతుంది. ఆడు కంప్లైంట్ రైజ్ చేస్తే నువ్వు పోయి సామ్సంగ్ లో మాట్లాడుకోవాలని ఆడుంటాడు. నేను కొన్నా ఫ్లిప్కార్ట్. అరే నీ దగ్గర అంటే నీతో మాట్లాడుకోగలరా అంటే లేదు సార్, వీ హ్యావ్ నో పాలసీ సచ్ ఆఫ్ థింగ్ చెప్తున్నాడు. బట్ ఐ బాట్ అ డిఫరెంట్ వన్. దాంట్లో 4K అయితే అవుతుంది. అది కూడా చెప్తా, దాని నుంచి కూడా చెప్దాం. ఒకసారి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వద్దు, అసలు ఈ బ్లాగ్స్ ఎందుకు చేయాలనిపిస్తుంది అనేది మాట్లాడదాం. ఊరికే అలా సరదాగా. బికాజ్ నాలో ఉన్న ఒక్క విలువైన స్కిల్ ఈస్ మేకింగ్. ఐ హ్యావ్ అ గుడ్ సబ్జెక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, కానీ ఫిల్మ్ మేకింగ్ అవ్వట్లేదు. సో అట్లీస్ట్ ఏదైనా బెటర్గా తీద్దాము, ఏదైనా బెటర్ చేద్దాము అని దిగడం జరిగింది. బాయ్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఊరికే అలా ఐడియల్ లేక్ సైడ్ వెళ్ళి చిన్న షార్ట్స్ తినేసి మళ్ళీ బ్యాక్ టు హౌస్. అరౌండ్ 11:20 ఈ బస్ పికప్ పాయింట్స్. యాక్చువల్లీ మైక్ కూడా చాలా బ్యాడ్గా ఉంది. ఎంత బ్యాడ్ ఉంది అంటే అంత బ్యాడ్ ఉంది. తురుంఖాన్ లెక్క కొనుక్కున్న మైక్, అది ఎట్లా రికార్డ్ అవుతుంది తెలియదు. సో యా, ఫస్ట్ వ్లాగ్ గురించి అయితే నేను ఇదే మాట్లాడతా. సూన్ కంటెంట్ ఏం ప్రాపర్గా పెట్టుకోలేదు. పెట్టుకున్నా కూడా దెబ్బ పడుతుంది. మన మైండ్లో ఒకటి ఉంటుంది, చేపట్టేప్పుడు ఇంకోటి చెప్తాం. సో దిస్ ఇస్ ఐడియల్ లేక్ రోడ్. ఐఎమ్ వెరీ క్యూరియస్ అసలు ఈ 4Kలో ఈ నైట్ వ్యూ ఎలా రికార్డ్ అవుతుందా అని.
ఐఎమ్ వెరీ క్యూరియస్. ఇంట్లో వాయిస్ పెట్టాను, వాయిస్ కంట్రోల్. స్టార్ట్ రికార్డ్ అంటే స్టార్ట్ అవుతుంది, స్టాప్ రికార్డ్ అంటే స్టాప్ అవుతుంది. రెస్పాండ్ అవుతలేదు బుగ్గ. నేను మాన్యువల్గా ఆపుకోవాలి. మేబీ నా మైక్ అంత అక్యురేట్గా దానికి ఇన్పుట్ ఇస్తలేదేమో స్టాప్ రికార్డింగ్ అంటే. ఓకే, నేనే మాన్యువల్గా ఇప్పుడు ఆగుతా, ఎందుకంటే ఇక్కడ పెద్ద ఏం లేదు. అమ్మా, లారీలే రాలేదు. లారీ సారీ. ఇటే చదువుతారా బాబు. ఐ జస్ట్ ఒకసారి నా బండి నేను ఐ షో యూ దిస్ వ్యూ అన్నమాట. బికాస్ నేను దీని గురించి రివ్యూ ఇవ్వబోతున్నాను. సరైన స్పాట్ విత్ లైటింగ్ లేదా? నాకు తెలిసినంత వరకు లేకపోతే యంగ్స్టర్స్ పెద్ద యూజ్ ఉండదు. బికాస్ ఎవడు ఇన్కమ్ ఉంటాడు అని నాకు తెలియదు. ఓకే, ఐ స్టాప్ హియర్. ఐ జస్ట్ ఫీల్ దిస్ సమ్ లైట్. I'll put the bike on. Yeah, as you can see, this is Unicorn 160cc అనుకుంటా, గుర్తులేదు కరెక్ట్గా. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ R15 ఇండియన్ సీసీ అంతా, బట్ నాట్ ఈక్వల్ టు R15 బికాస్ అదంతా స్పోర్ట్ వెర్షన్ డిజైన్ ఫర్ యంగ్స్టర్. దిస్ ఇస్ నాట్ ఫర్ ఎ యంగ్స్టర్. ఫర్ ఎ యంగ్స్టర్ కెన్ బి యూజ్డ్. మైలేజ్ కావాలి, కంఫర్ట్ కావాలంటే వాడచ్చు. మోస్ట్లీ ఫర్ ఎ ఫ్యామిలీ మెంబర్. ఇదంతా 1 ఇయర్లో 1.5 ఇయర్లో రీడింగ్ 21,000. సో అందుకే ఇది దీంట్లో 18,000 వరకు నేనే వాడా. 18 కూడా 19,000 వరకు హార్డ్లీ మా డాడీ వాడుంటాడు ఆ 2,000, అది కూడా పెళ్లి కార్డు ఇవ్వడానికి. సో అందుకే 18,000 to 19,000 నేను వాడా కాబట్టి ఐ విల్ గివ్ యూ బెస్ట్ రివ్యూ. అండ్ ఐ హ్యావ్ అ గుడ్ సెట్ ఆఫ్ బైక్స్ కూడా ఫర్ నౌ. నేను ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఇన్ అదర్ వ్లాగ్స్. ఈ నాలెడ్జ్ నాకు ఎప్పటి నుంచో ఉంది. ఐ వాంటెడ్ టు షేర్ అబౌట్ కార్స్ కానీ, అబౌట్ బైక్స్ కానీ. కానీ అదే చెప్పలేను కదా, ఎప్పుడు అవ్వలేదు, చేయలేదు. ఐ యూస్ టు హ్యావ్ అ కార్ పేజ్ ఇన్స్టాగ్రామ్లో, ఆటోమొబైల్ ఫోటోగ్రఫీ అని. చిన్నప్పుడు పీకి తీసా. అది చూసుకోవడానికి తప్ప, అంటే నేను దాన్ని కంటిన్యూ చేయలేదు. దట్స్ మై బ్యాడ్. సో బ్లేమ్ చేయడానికి ఏం లేదు. కంటిన్యూ చేసింటే ఎవరైనా గుడ్ ప్లేస్. తెలియదు కదా, సోషల్ మీడియా అనేది విల్ బికమ్ వన్ ఆఫ్ ద ఇన్కమ్ సోర్స్ ఫర్ మెనీ అదర్ పీపుల్ అవుట్ దేర్. అని if you have talent, you are making it as an income source, that's very good. ఈ న్యూగో బస్ సర్వీస్ యాక్చువల్లీ క్రేజీగా ఉంది. హూ ఎవర్ ఈస్ గోయింగ్ టు విజయవాడ, ఐఎమ్ టెల్లింగ్ యూ, న్యూగో బస్ టికెట్ బుక్ చేసుకోండి. ఇది ప్రమోషన్ కాదు, బట్ నేను 2-3 టైమ్స్ వెళ్ళా. సీజన్ లేనప్పుడు యూ విల్ గెట్ ఇట్ ఫర్ 350 రూపీస్. ఏసీ బస్, మంచిగా సెమీ స్లీపర్. అండ్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే 1 hour ఛార్జింగ్ అని చెప్పి సూర్యాపేటలో పెడతారు. బట్ అదర్ దెన్ దట్ యూర్ గుడ్ టు గో. దట్స్ ప్రిటీ లెస్. బట్ మొన్న ఈ ఎప్పుడైతే హాలిడేస్ వచ్చాయో వీళ్ళకి మొన్న, అప్పుడు పెంచాడు భయ్యా, 800 రూపీస్ వేసిండు. అసలు నేనే బ్యాంక్ అరే ఎప్పుడు 350 రూపీస్కి కదా అని. ఈ రాజధాని అమరావతి కన్నా చాలా చీప్ అండ్ గుడ్ కూడా. దే రియలీ గుడ్. ఎవరో బ్రో లిఫ్ట్ అడుగుతున్నాడు. బ్రో కాదు, అంకుల్.
కన్ఫ్యూజన్. ఫస్ట్ లాగ్ ఇలా చీకట్లో తీస్తాను అనుకోలేదు. యాక్చువల్లీ ఫస్ట్ లాగ్ కాదు, ఐఎమ్ టెలింగ్ ఇట్ అగైన్. నేను అప్లోడ్ చేయ అసలు టూ బ్యాడ్ అంటే టూ బ్యాడ్ అవుట్పుట్ అది, బికాస్ ఆఫ్ ద మెమరీ కార్డ్. ఆ మెమరీ కార్డ్ కూడా నేను ఐ పుట్ ఇట్, అది మాత్రం మాకండి ప్లీజ్ అస్సలు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ యాక్షన్ కెమెరా ఆర్ గోప్రో ఆర్ మేబీ డిజిఎల్ అది 360 డిగ్రీ కెమెరాలు ఏం వాడతారో నాకు తెలియదు. అస్సలు ఘోరాది ఘోరం. 1080 రికార్డు వెళ్ళిపోయింది అదంతా డబ్బులు పెట్టి ఉంటే. టిఫిన్ డబ్బు తిన్నాను. ఈ లాట్ అయితే ఇంతే. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఎ లాట్. ఇది కూడా ఎందుకు అంటే ఇంట్రో కోసం, దట్ ఐఎమ్ డూయింగ్ వ్లాగ్స్ అని చెప్పుకోవడానికి మాత్రమే. then I'll just get myself into a proper content. For content చేస్తా పెడతా in a good way. ఆరుగణంగా సరిపోదు బ్రో కాదు మళ్ళీ అంకుల్. యాక్చువల్లీ నేను ఒక టెస్టింగ్ లాంటి వీడియోనే, ఎందుకంటే ఆ 4K ఈ నైట్ ఎలా రికార్డ్ అయిద్దా అని ఐఎమ్ యాక్చువల్లీ క్యూరియస్. ఐ లవ్ దీస్ గ్యాడ్జెట్స్. ఈ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో చాలా క్రేజీగా ఉంటాయి అసలు. పీపుల్ హూ డోంట్ నో అబౌట్ దీస్ కెమెరాస్, లెన్సెస్, వీటి వెనకాల అసలు వేరే ఉంటుంది. వీ కెన్ క్రియేట్ మ్యాజిక్స్ విత్ దీస్ థింగ్స్. ఐఫోన్ వచ్చి అందరు మంచి మంచి క్వాలిటీ ఇమేజెస్ తీస్తున్నారు, కానీ అలా కాదు. ఇట్లా ఈ లెన్స్లు, ఈ పిక్సెల్ రేట్స్ అట్టది అంత తెలియదు. బట్ I've seen people using many different types of lenses for different type of places, different type of photographies. చూద్దాం, అది కూడా చూద్దాం, అది కూడా విల్ టాక్, విల్ సీ, విల్ షో ద గుడ్ అవుట్పుట్స్. నైస్. ఇక్కడ డార్క్ ఉంది, అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడాలి. బై ద వే దిస్ ఇస్ యాక్షన్ 4, DJI Action 4. మార్కెట్లో 6 నడుస్తుంది, బట్ ఐ హ్యావ్ ద 4 అంతే. దాన్ని కూడా చూపిస్తా. ఐ షో ఇన్ నెక్స్ట్ వీడియో అబౌట్ ద కెమెరా. అంటే యాక్షన్ కెమెరా ఇది కూడా యూనిక్ అని. గుడ్ కంఫర్టబుల్. నేను దీనికి ముందు వీడియో చేసినప్పుడు ఒక బ్రేక్ లెఫ్ట్ ఇచ్చా. యాక్చువల్లీ అది రికార్డ్ చేసా కానీ ఆడియో సరిగ్గా రాలేదు. బట్ హీ వాజ్ లైక్, అన్నా చెయ్యన్నా యూనికార్న్ గురించి ఫుల్ డీటెయిల్గా చేయి, మంచిగా డీటెయిల్గా ఇవ్వు, నేను నా ఫ్రెండ్స్కి షేర్ చేస్తా అంటే. వాళ్ళ డాడీ కూడా యూనికార్న్ వాడుతుందంట, బట్ వాళ్ళు వీడు చెప్తే నమ్మలేదు. సో నువ్వు చేస్తే నేను రీల్ షేర్ చేస్తా. టు బి ఫ్రాంక్, పాపం బ్రో నేనేం పెట్టక ముందుకే సబ్స్క్రైబ్ చేస్తా అన్నాడు. బట్ నేనే లేదు బ్రో, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వు, నేను లింక్ పెడతా, అప్పుడు యూ కెన్ సబ్స్క్రైబ్ అని చెప్పాను. ఛానల్ చేసా కానీ ఏం అప్లోడ్ చేయలేదు. I'll upload it. Maybe today only I'll upload my first video. 2-3 తీసినా కానీ అవి వద్దులే, ఒక్కసారి కూడా డ్రాగ్ చేయకూడదు. ఈ మెమరీ కార్డ్ హెల్ప్ఫుల్గా ఉంటే 4Kని అప్లోడ్ చేస్తా. యాక్చువల్లీ నేను వ్లాగ్ చేద్దామన్న ఫస్ట్ డేనే ఒక దరిద్రం జరిగింది. అంటే మనకి ఎప్పుడు ఉండేదే పెట్రోల్ బంక్, పెట్రోల్ దెబ్బాయి. వ్లాగ్ చేద్దాం భయ్యా, అలా ప్రాపర్గా బండి గురించి మాట్లాడదాం, బండి చేద్దాం అంటే పెట్రోల్ లేకపోయా. ఇంకా బండి గురించి మాట్లాడదాం, అట్లా ఉంటుంది. మనం ఇనిషియేట్ తీసుకుంటాం, అది వర్క్ అవుతుంది. మనం తీసుకోవడం ఆలస్యం, ప్రపంచం రెడీగా ఉంటుంది. అదే వేస్తుండు
మనం దానికి అడ్వాన్స్గా ఉండాలా. రైట్, బీటెక్ వచ్చాం, కరోనా వచ్చింది, అయిపోయింది. జాబ్కి వచ్చాము, ఏ వచ్చింది, అయిపోయింది. మొత్తం పకడ్బందీగా జరుగుతుంది. ఓకే, అవి జరుగుతాయి, మనం చేసేది చేద్దాం అంతే. ఐఎమ్ ఆల్మోస్ట్ హోమ్. సో ఈ వీడియోకి అయితే ఇంతే. యూ మైట్ బి ఫీలింగ్ ఐ స్పోక్ లైక్ ర్యాండమ్గా, కానీ నేను ర్యాండమ్గా మాట్లాడడం, నాకు నేను మాట్లాడడం ఎక్కడ మనకు అలవాట్లేదు కదా. ఇట్లా బండి మీద పోతూ నాకు నేను మాట్లాడుకోవడం నాకు క్రింజ్గా ఉంది. బట్ చేస్తూ ఐ మైట్ లైక్ ఇట్. ఐఎమ్ యాక్చువల్లీ లైకింగ్ ఇట్. ఎందుకంటే నేను ఇది 4th వీడియో కాబట్టి ఐ లవ్డ్ ఇట్. ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ టు పీపుల్ ఇన్ detailed way or in a pretty good way. Thanks for watching my first reel, and please do support, subscribe and share. Thanks.